గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత స్పేస్ టెక్నాలజీ గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కైరూట్ తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1 మోదీ ప్రారంభించారు. ఈ స్కైరూట్ క్యాంపస్ కు ప్రతి నెల కక్షలో ప్రవేశపెట్టగల ఓ రాకెట్ను తయారు చేసే సామర్థ్యం ఉంది. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లడంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. మన దేశంలో ఇస్రో మినహా మరే సంస్థ రాకెట్లు తయారు చేయలేదు. కానీ తొలిసారిగా హైదరాబాద్ కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తొలి ప్రైవేట్ రాకెట్ను ఆవిష్కరించి విజయవంతంగా ప్రయోగించింది. నవంబర్ 2022లో సబార్బిటల్ రాకెట్ విక్రమ్-S ను ప్రయోగించి అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించిన తొలి భారతీయ ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో స్కైరూట్ మరిన్ని రాకెట్ ప్రయోగాలు చేపట్టింది. ఇందులో భాగంగానే అత్యాధునిక సౌకర్యాలతో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ఏర్పాటు చేశారు. 2 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ను కలిగి ఉండే ఈ క్యాంపస్ లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్ తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ ను నిర్మించగల సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ ను రూపొందించారు. దేశంలోనే తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థగా ఎదిగిన స్కైరూట్ ఏరోస్పేస్ ను ఐఐటియన్లు పవన్ చందన, భరత్ డాకా స్థాపించారు. అంతరిక్ష ప్రయోగాలను విమాన ప్రయాణం వలె అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఇప్పుడు భారతదేశ ప్రైవేటు అంతరిక్ష విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. इंडिया का पहला प्राइवेट सेक्टर का ऑर्बिटल रॉकेट सामने దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యంతో విక్రమ్ సిరీస్ లో ఏర్పాటైన తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ను ఆవిష్కరించారు. స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపిన ప్రధాని భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీకని పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత స్పేస్ టెక్నాలజీ గమ్యస్థానంగా మారిందన్న ప్రధాని, భారత అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామన్న ప్రధాని, జంజీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. propulsion सिस्टम हो, कंपोजिट मटेरियल्स हो, रॉकेट स्टेजेज हो, सैटेलाइट प्लेटफॉर्म्स हो, भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी. भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है. आज ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक अट्रैक्टिव डेस्टिनेशन बन रहा है. आज दुनिया में छोटे सैटेलाइट्स की डिमांड लगातार बढ़ रही है. लॉन्च फ्रीक्वेंसीज भी बढ़ रही है. नई नई कंपनियां सैटेलाइट सर्विसेज देने लगी है और स्पेस अब एक स्ट्रेटेजिक एसेट के रूप में जगह बना चुका है. इसलिए आने वाले वर्षों में ग्लोबल स्पेस इकोनॉमी कई गुना बढ़ने वाली है. ये भारत के युवाओं के लिए बहुत बड़ा अवसर है. भारत के पास स्पेस सेक्टर में जो कैपेबिलिटी है, वैसी कैपेबिलिटी दुनिया में केवल कुछ ही देशों के पास है. हमारे पास एक्सपर्ट इंजीनियर्स हैं, हाई क्वालिटी मैन्युफैक्चरिंग इकोसिस्टम है, वर्ल्ड क्लास लॉन्च साइट्स हैं और इनोवेशन को प्रोत्साहन करने वाला माइंडसेट है. भारत के युवा हमारे जैन जी नए समाधान दे रहे हैं और आज मैं दुनिया के जैन जी को भी बड़े आत्मविश्वास से कह सकता हूं कि अगर जैन जी के लिए सच्चे अर्थ में कहीं से प्रेरणा मिल सकती है तो भारत के जैन जी से मिल सकती है. भारत के जैन जी की जो क्रिएटिविटी है, भारत के जैन जी की जो पॉजिटिव माइंडसेट है, भारत के जैन जी की जो कैपेसिटी बिल्डिंग है, ये अपने आप में
पूरी दुनिया की जेएनजी के लिए आदर्श बन सकती है। స్కై రూట్ బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. స్టార్టప్లకు కేంద్రం ఇస్తున్న సహకారానికి స్కై రూట్ విజయం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2030 నాటికి మన స్పేస్ ఎకానమీ 4 లక్షల కోట్లకు చేరుతుందన్న కిషన్ రెడ్డి యువ శాస్త్రవేత్తలకు ప్రభుత్వం కావలసినంత ప్రోత్సాహాన్నిస్తుందని తెలిపారు. The first giant observation collaboration between NASA and ISRO, the launch of over 400 satellites for 34 nations on India's launch vehicle, the Mangalyaan spacecraft successfully entered Mars orbit, making ISRO only the first Asian and the 4th country in the world to do so. Each of these symbolize India's rise as a global space power. Today, India's space story is a collaborative story powered by over 400 private startups, 2,000 MSMEs, and 50 academic and R&D institutions together, shaping a thriving industrial ecosystem of innovation and engineering excellence. We must also celebrate the extraordinary genius of India's space scientists who have achieved what the world once thought impossible. They built the Mangalyaan, the cheapest Mars mission, over the cost of lower than many Hollywood movies, even telefilms also. They launched 104 satellites in a single mission, smashing the previous record of just 34. They successfully tested the reliable launch vehicle in 2016, which was a breakthrough and will reduce future launch costs 10 to 20 times. With these innovations, India has emerged as one of the world's most cost-effective hubs for small satellite launches.